మన మోహనమదిలో సబ్స్క్రైబర్స్కి నమస్కారం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో ఒకటి చేయబోతున్నానండి. మన ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, పొలాలు కొనే వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటాం. అది చాలా హ్యూజ్గా ఉంటుంది, ఎకరాల్లో ఉంటుంది. సో దీన్ని సేఫ్ గార్డ్ చేయటం అనేది అన్నిటికన్నా పెద్ద టాస్క్ అనమాట. సో మనం ల్యాండ్స్ కొనుక్కోగానే ఫస్ట్ మనం మైండ్లోకి వచ్చేది బౌండరీ ఎలా వేయాలని. సో ఈరోజు టాపిక్ అదే అనమాట. సో మనకి మన ఆంధ్ర, తెలంగాణలో ఏ బౌండరీ వాల్స్ వేస్తామో, వాటి ఖర్చు ఎంత అవుతుందో, టైం ఎంత అవుతుందో, బేసికల్గా ఎవరికి ఎటువంటి మెటీరియల్, ఎటువంటి కాంపౌండ్ వాల్స్ యూజ్ అవుతుందో దాని గురించి అనమాట ఈ వీడియో. సో మార్కెట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనకి 25 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 400-500 వరకు కూడా మెటీరియల్ ఉన్న పరిస్థితి. సో మీకు ఎలాంటి కాంపౌండ్ వాల్ సూట్ అవుతుందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇవన్నీ కూడా నేను బేసిక్ క్యాలిక్యులేషన్, ఖర్చు ఎంత అవుతుందో చెప్పడానికి 100 అడుగులు తీసుకుంటాను. సో 100 అడుగులు లెంత్, హైట్ ఏమో 6 అడుగులు, అంటే 600 SFT వస్తుందన్నమాట. 600 SFTకి మనం పెట్టబోయే ఖర్చు ఎంతో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనం రెగ్యులర్గా ఇళ్ళకి కట్టుకునే కాంపౌండ్ వాల్ అనమాట. అయితే అన్ని ఆప్షన్స్లో కూడా వాటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండూ చెప్తాను. ఈ యొక్క టైప్ ఆఫ్ వాల్ అడ్వాంటేజెస్ చెప్పాలంటే, ఈరోజు డిస్కస్ చేసే అన్ని ఆప్షన్స్లో కల్లా స్ట్రాంగెస్ట్ కాంపౌండ్ వాల్ ఇది. దీని లైఫ్ కూడా చాలా ఎక్కువ అండ్ ఎన్నో రకాల డిజైన్స్ మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. ఇప్పుడు దీని డిసడ్వాంటేజెస్ చెప్పాలంటే, ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఈరోజు నేను చెప్పబోయే ఆప్షన్స్ అన్నిట్లో కల్లా ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాంపౌండ్ వాల్. బేస్మెంట్ వేసి దాని మీద వాల్ కట్టాలి. మ్యాన్ పవర్ చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. గ్రానైట్లు, సిమెంటు, ఇసుక, ఐరన్, ఇవన్నీ కాంపోనెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల దీని ధర చాలా ఎక్కువ అన్నమాట. యావరేజ్గా 300 నుంచి 500 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ పడుతుందండి. మీరు ఎంచుకున్న డిజైన్ ఇంకా లొకేషన్ బట్టి ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. సో మనకి 100 అడుగులకి 1,80,000 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మీ ల్యాండ్ డైమెన్షన్ తీసుకుని ఈ క్యాల్కులేషన్ చేసి చూడండి. సో ఇది ఇంత ఎక్స్పెన్సివ్ కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఇది రికమెండబుల్ కాదండి. ఫామ్ ల్యాండ్కి అనేసరికి మనకి ఏంటంటే పెద్దగా ఉంటుంది, కాస్ట్ కొంచెం రీజనబుల్గా ఉండాలని అందరి ప్రయత్నం. సో మేమైతే రికమెండ్ చేసేది, మేము కూడా యూజ్ చేసింది, ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ అంటారు. సో నా ఫస్ట్ రికమెండేషన్ ఇదే అనమాట. ఫాస్ట్గా ఒక 2-3 ఎకరాలు 1 వీక్ 10 డేస్లో అయిపోతుంది. ఇలా 2 ఫీట్ హోల్ తీసి 6 ఫీట్ బయటకు ఉంటుందండి పిల్లర్. మనము 6 ఫీట్ల హైట్ గోడ కట్టాలంటే 8 ఫీట్ల పిల్లర్ వస్తుంది. 2 ఫీట్ గ్రౌండ్లో 6 ఫీట్ పైన. దీని అడ్వాంటేజెస్ చెప్పాలంటే, ఇవన్నీ ఆల్రెడీ ఫ్యాక్టరీలో రెడీ అయ్యి మన ల్యాండ్ దగ్గరకు వస్తాయి కాబట్టి దీనికి లేబర్ అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం ల్యాండ్ ఎక్స్టెన్షన్ చేసుకున్నా కానీ, డిక్రీజ్ చేసుకున్నా కానీ, మళ్ళీ ఫ్రెష్గా పిల్లర్స్ వేసుకుని ఇవే పలకల్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఫస్ట్ చెప్పిన ఆప్షన్ కన్నా ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ వాల్ ధర చాలా తక్కువ. అయితే దీని డిసడ్వాంటేజెస్ ఏంటంటే, అరౌండ్ 25 ఇయర్సే దీని లైఫ్ అంటారు. మన ఫస్ట్ ఆప్షన్లో వచ్చినన్ని డిజైన్స్ ఇందులో రావు. కస్టమైజేషన్ ఈజ్ వెరీ వెరీ మినిమల్. ఈ మెషిన్ మేడ్ ప్రీకాస్ట్ వాల్ ధర పర్ స్క్వేర్ ఫీట్ 65 to 75 రూపీస్ ఉంటుంది. 100 అడుగుల గోడకి 39 నుంచి 45,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో ఈ ప్రీకాస్ట్లో కూడా 2 వెరైటీలు ఉన్నాయండి. ఒకటి మెషిన్ మేడ్ అంటారు, ఒకటి మ్యాన్ మేడ్ అంటారు. దీనికి ముందల చూపెట్టింది మెషిన్ మేడ్ అండి, ఇదేమో మ్యాన్ మేడ్ అంటారు. ఈ మ్యాన్ మేడ్ పలకల సైజు 6 ఫీట్లు వస్తుంది స్టాండర్డ్. దీని స్ట్రెంగ్త్, థిక్నెస్ మెషిన్ మేడ్కి సగం ఉంటుంది. కానీ దీని ధర చాలా అట్రాక్టివ్గా ఉండటం వల్ల మనకి రోడ్ల మీద ఎక్కువగా కనిపించే కాంపౌండ్ వాల్స్ ఈ మ్యాన్ మేడ్
వెరైటీ అన్నమాట. హ్యాండ్మేడ్ అయితే మీకు స్క్వేర్ ఫీట్ అంటే ఒక ఫీట్కి ఆల్మోస్ట్ 50 రూపాయల లోపే దొరుకుతుంది. 45 నుంచి 50 రూపాయల లోపు ఒక ఫీట్కి. ఈ మ్యాన్ మేడ్ ప్రీకాస్ట్ వాల్ అడ్వాంటేజెస్ ఏంటంటే మెషిన్ మేడ్ వాల్ కంటే ఇది ఆల్మోస్ట్ ఒక 20 రూపాయలు తక్కువకే దొరుకుతుంది. దీని అవైలబిలిటీ కూడా ఎక్కడంటే అక్కడ దొరుకుతుందండి. ఇప్పుడు దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెం వీక్గానే ఉంటాయండి. ఏదైనా ఆవు బర్రె వచ్చి ఏమైనా కొమ్మిలా అన్నా విరిగిపోతుంది పలక. దీని లైఫ్ కూడా 10 to 15 years అని అంటారు. ఈ మ్యాన్ మేడ్ ప్రీకాస్ట్ వాల్ 100 ఫీట్లు కడటానికి 27 నుంచి 30 వేల వరకు ఖర్చు అవుతుంది. మీ ల్యాండ్ కొంచెం లెవెల్గా స్టేబుల్గా ఉంటే ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్లో మన నెక్స్ట్ ఆప్షన్ చైన్ లింక్ ఫెన్స్. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో ఒక బ్యారికేడ్ ఏర్పాటు చేస్తుంది. జంతువులు కానివ్వండి, వేరే బయట వాళ్ళు కానివ్వండి, ల్యాండ్ లోపలికి ఈజీగా రాకుండా ఒక బ్యారికేడ్ లాగా యాక్ట్ చేస్తుంది. గాలి బాగా వస్తుంది, వ్యూ కూడా అబ్స్ట్రక్షన్ లేకుండా బాగుంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఐరన్ కదండి, కొద్దిగా నీళ్ళు తగలగానే రస్ట్ ఒట్టిగానే వచ్చేస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు పెయింట్ వేసుకుంటూ రెగ్యులర్గా కాపాడుకోవాలి. ఎక్కువగా సెక్యూరిటీ అవసరం లేని వాళ్ళు, బౌండరీ థ్రెట్ లేని వాళ్ళు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఈ చైన్ లింక్ ఫెన్స్కి పర్ స్క్వేర్ ఫీట్ 30 to 35 రూపీస్ ఖర్చు అవుతుందండి. 100 అడుగులకి అయ్యే ఖర్చు 18 నుంచి 21,000 వరకు అవుతుంది. అయితే నేను ఎక్స్టర్నల్ ఏమో ప్రీకాస్ట్ వాల్, ఇంటర్నల్ ఏమో ఈ చైన్ లింక్ ఫెన్స్ వేయించుకున్నాను. ఈ చైన్ లింక్ ఫెన్స్ ఆప్షన్లో కూడా ఐరన్ పిల్లర్స్ బదులు ఇలా రాతి కడీలు లేదా సిమెంట్ కడీలు వేసుకుంటే ఖర్చు ఇంకా తగ్గుతుంది. సిమెంట్ కడీల పేరు 300కు దొరుకుతుంది, రాతి కడీల పేరేమో 500కు దొరుకుతుందండి మా దగ్గర. ఇలా చైన్ లింక్ ఫెన్స్ వేసుకుంటే 100 అడుగులకు అయ్యే ఖర్చు 15 నుంచి 18 వేల వరకు అవుతుంది. చాలా మంచి ఎకనామికల్ ఆప్షన్ అండి ఇది. అడవి పందుల్ని పొలం లోపలికి రానివ్వకుండా రైతులు ఎంతోమంది ఇలా చైన్ లింక్ ఫెన్స్ని వాడుకలో తెచ్చుకున్నారు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది. అన్నిటికన్నా అఫోర్డబుల్ ఆప్షన్ ఇది. మనం రాతి కడీలు మన రాళ్ళని పాతుకుని రాళ్ళన్నా పాటచ్చు, లేకపోతే సిమెంట్ కడీలన్నా పెట్టుకుని బాబ్డ్ వైర్ అంటారు దీన్ని. సో జస్ట్ ఇలా 3-4 లేయర్స్ లాగా కట్టుకుంటే కాంపౌండ్ వాల్ అయిపోతుంది. సో ఇది అన్నిటికన్నా సులువైనది, ఇంకా అన్నిటికన్నా తక్కువ ధరలో అయిపోయే కాంపౌండ్ వాల్ ఆప్షన్ అన్నమాట. సో బాబ్డ్ వైర్ అంటే ఇలా షార్ప్ ఎడ్జెస్తో వస్తుందండి. 4 నుంచి 5 వరుసలు వేసుకుంటే కొద్దిగా వైల్డ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్, వచ్చేపోయే వాళ్ళు అంత ఈజీగా మన ల్యాండ్ లోపలికి రాకుండా బ్యారికేడ్ లాగా ఉంటుంది. ఇది కడతం కూడా పెద్ద ఇష్యూ ఏం కాదండి. జస్ట్ కడీలు పాతుకుని మనమే ఈ బాబ్డ్ వైర్ రోల్ తెచ్చుకుని ఇలా వరుసగా పేర్చుకుంటూ పోతామే. ఒక 100 ఫీట్లు ఇలా బాబ్డ్ వైర్ ఫెన్స్ చుట్టుకోవటానికి మనకు అయ్యే ఖర్చు 8 నుంచి 10,000 అవుతుంది. ఇది మన లిస్ట్లోనే అన్నిటికన్నా తక్కువ, అన్నిటికన్నా ప్రైస్ ఫ్రెండ్లీ ఆప్షన్. ఫామ్ హౌస్కి బౌండరీ వేసుకునే వాళ్ళు ప్రీకాస్ట్ వాల్, రైతులు బౌండరీ వేసుకునే వాళ్ళు ఇలా బాబ్డ్ వైర్ మ్యాక్సిమం వేసుకుంటారు. అయితే మనం ఈరోజు డిస్కస్ చేసిన అన్ని టైప్స్ ఆఫ్ బౌండరీ వాల్స్కి కూడా ఇలా సోలార్ ఫెన్స్ ఆప్షన్ ఒకటి ఉంటుందండి. దీనివల్ల మనకి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్, ఇంకా కోతుల నుంచి రక్షణ కూడా ఉంటుంది. మనం ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ వాల్ పెట్టించుకున్నా దానిపైన సోలార్ ఫెన్స్ పెట్టించుకుంటే అడిషనల్గా ఎకరానికి ఒక 50 నుంచి 70,000 వరకు ఖర్చు అవుతుంది. ఓకే అండి, ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నేనేమన్నా పాయింట్ మిస్ అయినా లేదా మీరు ఇంకా ఏమన్నా పాయింట్ యాడ్ చేయాలని అనుకున్నా కింద కమెంట్ బాక్స్లో తెలుపగలరు. నెక్స్ట్ వచ్చే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యర్ గార్డెనింగ్. నమస్తే.